ఆ వ్యాలీ పేరు ద వ్యాలీ ఆఫ్ జెహోషపాత్, అనగా యెహోషపాతు లోయ అని మనం చూసాం. దానికి మరొక పేరు ద వ్యాలీ ఆఫ్ కిద్రోన్, అనగా కిద్రోన్ లోయ అని మనం చూసాం. అయితే ఆ లోయ గురించి మనం మొట్టమొదటి పాయింట్ మనం నేర్చుకున్నాం. ఏంటి అంటే, మన దేవుడు నీతి గల న్యాయాధిపతి. అవర్ గాడ్ ఈస్ రైచియస్ జడ్జ్. మన దేవుడు నీతి గల న్యాయాధిపతి. ఆయన ఖచ్చితంగా న్యాయం చేస్తాడు. ఆయన ఖచ్చితంగా న్యాయపు తీర్పు ఆయన ఇస్తాడు అని గత వారం మనం నేర్చుకున్నాం. ఈ పిక్చర్లో కూడా మనం చూసినట్లయితే ఆయన సింహాసనం మీద కూర్చుండి ఆయన న్యాయ పరిపాలన చేయబోతూ ఉన్నాడు. అయితే గాడ్ ఈస్ జడ్జ్. దేవుడు మనందరినీ తీర్పు తీర్చబోతున్నాడు. అయితే వేటిని తీర్పు తీర్చబోతున్నాడు అనే దాన్ని కూడా గత వారం మనం ధ్యానం చేసుకున్నాం. మొట్టమొదటిది, హౌ ఆర్ వి ట్రీటింగ్ అదర్స్. ఇతరులను మనం ఏ విధంగా చూస్తున్నాం. ఈ వారంలో మీరు వాక్యం విన్న తర్వాత మీలో ఏదైనా మార్పు వచ్చిందా? ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యం గుర్తొచ్చిందా? అవును, ఈ వ్యక్తితో నేను మాట్లాడుతున్నప్పుడు నేను ఎలా మాట్లాడాలి? దేవుడు మాట్లాడిన రీతిగా మాట్లాడాలి. దేవుడు నన్ను ఎలా చూస్తున్నాడో ఆ వ్యక్తిని నేను ఆ విధంగానే చూడాలి. అలాంటి ఆలోచన దేవుని యొక్క పరిశుద్ధాత్ముడు కలగజేస్తాడు. హౌ ఆర్ వి ట్రీటింగ్ అదర్స్. మనము ఏ విధంగా ఇతరులను చూస్తామో ఖచ్చితంగా అదే మనకు కలుగుతుందని గుర్తుపెట్టుకుందాం. రెండవదిగా ఈరోజు మనం ధ్యానం చేసుకునే వాక్యము ద సెకండ్ వన్, థెఫ్ట్ ఆఫ్ సీక్రెట్ థింగ్స్. పవిత్రమైన వాటిని దొంగిలించుట. ఇది రెండవది. మీకు గుర్తుందా? ఏ అధ్యాయం నుండి మనం ధ్యానం చేస్తున్నాం మీకు గుర్తుందా? ఏ అధ్యాయం? యోవేలు గ్రంథం ఏనో అధ్యాయం, 3వ అధ్యాయం నుండి మనం ఒక్కొక్కటిగా ధ్యానం చేసుకు వెళ్తున్నాం. అందులో మొట్టమొదటిది మనం గత వారం ధ్యానం చేసుకున్నాం. మనం ఏ విధంగా ఇతరులను చూస్తున్నాం. ఈరోజు దేవుని యొక్క వాక్యంలో రెండవ దానికి వెళ్ళిపోదాం. పవిత్రమైన వాటిని దొంగిలించుట. చదవండి. ద బుక్ ఆఫ్ జోయల్ చాప్టర్ 3 వర్స్ నంబర్ 5. యోవేలు గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. నా వెండిని నా బంగారమును మీరు పట్టుకొని పోతిరి, నాకు ప్రియమైన మంచి వస్తువులను పట్టుకొని పోయి మీ గుల్లలో ఉంచుకొంటిరి. ఇది రెండవది. బికాస్ యు హ్యావ్ టేకెన్ మై సిల్వర్ అండ్ మై గోల్డ్ and have carried my precious treasures to your temples and places. ఇది రెండవది. The theft of sacred things, అనగా పవిత్రమైన వాటిని దొంగిలించుట. దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో నేను మీకు తీర్పు తీర్చబోతూ ఉన్నాను. అయ్యా, దేన్ని బట్టి తీర్పు తీరుస్తావంటే, నా వెండిని మీరు పట్టుకెళ్ళిపోయారు, నా బంగారాన్ని మీరు ఏం చేశారు? దోచుకున్నారు. నాకు ప్రియమైన మంచి వస్తువులను మీరు ఏం చేశారని పట్టుకెళ్ళిపోయి మీ ఇండ్లలో ఉంచుకున్నారు, మీ గుళ్ళలో ఉంచుకున్నారు. ఒకసారి ఆలోచిద్దాం. ఇది చాలా మంది చేస్తున్న పొరపాటు. దేవుడు మనకిచ్చింది దేవునికి మరలా ఇవ్వాలి. ఇవ్వకపోతే అది దొంగిలించుట. ఇవ్వకపోతే దొంగిలించుట అంటే మనము దేవునికి ఏదైతే దేవుడు మనకిచ్చాడో అది ఖచ్చితంగా మరలా దేవునికి మనం ఇవ్వాలి. ఇది ఖచ్చితమైన ఆజ్ఞగా దేవుడు ఇచ్చాడు. ఈ మాట చెప్పడానికి కొన్నిసార్లు సేవకులకి భయం వేస్తూ ఉంటుంది. కానుకలు అనేగానే ఇప్పుడు వింటున్న మాటలు కదా, చాలా భయంకరమైన దినాలు మనం జీవిస్తున్నాం. అనేకమైన ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు కదా. కాబట్టి ఒకసారి మనం ఆలోచిద్దాం. దేవుడు మాట్లాడుతూ మాట్లాడంటే, నా వెండిని నా బంగారమును నాకు ప్రియమైన మంచి వస్తువులు, ఆ మూడు కూడా నేను అండర్లైన్ చేశాను. నా వెండిని నా బంగారం. రెండోది నాకు ప్రియమైన మంచి వస్తువులు.
దేవునికి ప్రియమైన మంచి వస్తువు. చెప్పండి, ఇప్పుడు దేవునికి ఇవ్వాల్సిందేంటి? దేవునికి ఇవ్వాల్సిందేంటి అని చెప్పాలంటే, మందంటూ ఈ లోకంలో ఏది లేదు. అంత దేవుడిచ్చిందే, మరలా అంతా కూడా దేవునికే సమర్పించాలి. Give to Caesar what belongs to Caesar and give to God what belongs to God. అంటే ఏదైతే కైసరుకు సంబంధించిందో కైసరుకి ఇవ్వాలి, ఏదైతే దేవునికి సంబంధించిందో దేవునికి ఇవ్వాలి. లూక్ చాప్టర్ 20 verse number 25. లూకా సువార్త 20వ అధ్యాయము 25వ వచనంలో ఆ మాట మనకు కనబడుతుంది. ఏంటంటే, ప్రభువారి దగ్గరికి ఒక కాయిన్ తీసుకురమ్మన్నాడు. ఆయన కాయిన్ తీసుకొచ్చినప్పుడు ఆయన మాట అంటాడు, ఈ కాయిన్ మీద ఉన్న ముద్ర ఎవరిది అని అడుగుతారు. ఈ ముద్ర సీజర్ది అంటాడు, కైసర్ అంటాడు. వెంటనే ప్రభు అంటారు, ఈ కైసరికి ఇచ్చేసేయండి, దేవునికి ఇవ్వండి. ఆయన అన్నాడు, గివ్ టు గాడ్ వాట్ బిలాంగ్స్ టు గాడ్. ఇప్పుడు చెప్పండి, వాట్ బిలాంగ్స్ టు గాడ్? దేవునికి చెందింది ఏంటి చెప్పండి? దేవునికి చెందింది సమస్తము కూడా. ఏది కూడా ఇది దేవుని కాదు అనడానికి ఉందా చెప్పండి? మన ఇంట్లో ఏ వస్తువులైనా అది దేవునికి సంబంధించిందే అని ఒప్పుకోవలసిందే. మనం ఈ లోకంలోకి ఏమీ కూడా తేలేదు, ఏమీ కూడా తీసుకురాలేదు. మళ్ళీ వెళ్ళిపోతున్నప్పుడు కూడా ఏమీ కూడా తీసుకువెళ్ళము అని గుర్తుపెట్టుకుంటాం. అయితే దేవుడు తన మాట తెలియజేస్తున్నాడు, మీరు నా వెండిని పట్టుకెళ్ళిపోయారు, నా బంగారుని పట్టుకెళ్ళిపోయారు, నాకు ప్రియమైన మంచి వస్తువు. దేవునికి ఇవ్వవలసింది ఖచ్చితంగా మనము దేవునికి ఇచ్చివేయాలి. సామెతల గ్రంథంలో 3వ అధ్యాయము, ద బుక్ ఆఫ్ ప్రొవర్బ్స్ చాప్టర్ 3, సామెతల గ్రంథం 3వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను కనపరచుము. చూసారా ఎలా కనపరచాలి దేవుణ్ణి? నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను కనపరచుము. Honor the Lord with your wealth and with the first fruits of all your crops. ఫస్ట్ ఫ్రూట్ అంటే ప్రథమ ఫలం. ప్రథమముగా దేవునికి ఇవ్వాలి. మొట్టమొదటి ఆకరణ కాదు. ద ఫస్ట్ ఫ్రూట్ బిలాంగ్స్ టు గాడ్. దేవునికి ప్రథమ ఫలము ఇచ్చి యెహోవాను గణపరచుము. చాలాసార్లు మీకు చెప్పాను, దేవునికి ఇచ్చే సమయం వచ్చేసరికి చాలా లెక్కలు వేస్తాం, చాలా ఆలోచన చేస్తాం. అదే ఈఎంఐస్ అయితే, ఈఎంఐ 2000 అనుకుందాం, ₹1 తగ్గించినా ఏం పడుతుంది చెప్పండి? ఫైన్ పడుతుంది. ₹1 కదా. కానీ దేవుడి దగ్గరికి మాత్రం రాజీ లేదు. ఆయన చాలా మంచి దేవుడు అని చెప్పి ఆయన్ని మనం చాలాసార్లు మోసపరుస్తున్నామేమో. ప్రథమ ఫలం మీరు అనొచ్చు, ఇది ఓల్డ్ టెస్టిమెంట్ అండి, ఓల్డ్ టెస్టిమెంట్లో దేవుడు ఇచ్చాడు, న్యూ టెస్టిమెంట్ ఇవ్వలేదు కదా అని ఒకవేళ అడిగితే, న్యూ టెస్టిమెంట్లో కూడా దేవుడు మాట్లాడిన మాట తెలుసా? రోమా పత్రిక 11వ అధ్యాయము, ద బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 11 verse number 16. రోమా పత్రిక 11వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదివినట్లయితే, ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే. చాలండి. In the first portion, as the first fruits is holy, so is the whole batch. అంటే మొదటి పిడికెడు పరిశుద్ధమైతే ముద్దంత పరిశుద్ధమే. నీవు నీ దగ్గరికి వచ్చే ఇన్కమ్ ఉంటదే, మనీ ఉంటదే, ఆ మనీలో మొట్టమొదటిది తీసి దేవుడికి ఇచ్చేస్తే అంట, మిగతాది ఉందే అదంతా కూడా దేవుడు పరిశుద్ధమైనది అని ఆయన ఎంచుతాడు. హల్లెలూయా చెప్పడానికి ఏమైంది అంటే, ఆ మాట అనేసరికి
ఇది ఇవ్వడానికి కూడా మనం చాలాసార్లు ఆలోచిస్తాం. ఇచ్చే చాలా చిన్నదే. ఇది దేవునిది, ఇది మీది, కానీ ఇది కూడా మనకి కావాలి నిజంగా. అందుకే ఆ మాట తెలియజేస్తున్నాడు. నా బంగారాన్ని మీరు ఎత్తుకుపోయారు, నా యొక్క వెండిని మీరేం చేశారు, పట్టుకెళ్ళిపోయి మీ గుదలో పెట్టుకున్నారు, మీ ఇళ్లలో పెట్టుకున్నారు, మీకోసం ఉపయోగిస్తున్నారు. యు ఆర్ యూజింగ్ మై సిల్వర్ ఫర్ యువర్ పర్పస్. మీ ఉద్దేశం కొరకు మీరు వాటిని ఉపయోగిస్తున్నారు. ఒకసారి పిక్చర్ చూడండి, ఒకసారి చూడండి. చూసారా? అంతట్లో ఆ పర్పుల్ కలర్ అంతా కూడా నీదే, నాదే. ఆ రెడ్ కలర్ ఉందే ఆ పైన, అది దేవుడిది. అది కూడా ఇవ్వకపోతే ఎందుకండి అది అంటారు చాలా మంది. ఎందుకని అంటారు? అందుకే మాట రాశాడు, ఐఎమ్ గోయింగ్ టు జడ్జ్ యూ బికాస్ యూ హ్యావ్ టేకెన్ మై సిల్వర్ మై గోల్డ్. ఇదిగో నేను మిమ్మల్ని తీర్పు తీర్చబోతున్నాను. ఇదే విషయం తెలుసా? మీరు నా బంగారాన్ని పట్టుకెళ్ళిపోయారు, నా వెండిని మీరు పట్టుకెళ్ళిపోయారు, దొంగిలించారు మీరు. అంతేకాదు నాకు ప్రియమైన వస్తువులు మీరేం చేశారు, మీరు తీసుకెళ్ళిపోయి మీ గులలో ఉంచుకున్నారు. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు తెలుసా? ఆ వ్యక్తి తన బిడ్డలకి, తన 2 కుమారులు ఉన్నారు, ఆ బిడ్డలకి ఇవ్వడానికి తను ఈ కానుకల పెట్టలోకి వెళ్ళి అందులో డబ్బులు తీసుకుని వాళ్ళకి ఇచ్చేవాడంట. ఆ వ్యక్తి పేరు ఏలి. చదవండి ఒకసారి. 1 సామ్యూయల్ మొదటి సమూయేలు గ్రంథం, 1 సామ్యూయల్ మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం చదివినట్లయితే, ద బుక్ ఆఫ్ 1 సామ్యూయల్ చాప్టర్ 2, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయంలో దేవుడే మాట్లాడుతూ ఉంటాడు. ఏమని అంటాడు తెలుసా? చదవండి ఒకసారి. 29వ వచనం మనం చదువుకుందాం. వర్స్ నంబర్ 29 చదువుకుందాం. నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరు ఎలా తృణీకరిస్తున్నారు? ఒక్క నిమిషం ఆగుదాం. ఎవరు నిర్ణయించారండి ఇది? సీపీ సంఘం నిర్ణయించిందా? చెప్పండి. నావే చూడండి ఒకసారి. మీరు వాక్యం చదివేస్తున్నారు అప్పుడే, నేను ఒక్క మొక్కే చదివించాను, మీరే తర్వాత చదువుతాం. ఓకే, ఇప్పుడు నావే చూడండి. సీపీ సంఘం చెప్పారా ఇలాగా దీన్ని దేవునికి ఇవ్వాలి, ఇది మీరు ఉంచుకోవాలి? ఎవరు చెప్పారు? ఇది దేవుడు నిర్ణయించాడు. అక్కడ మాట తెలియజేస్తున్నాడు. ఇదిగో నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరు ఎలా తృణీకరిస్తున్నారు? దేవుడు ఈ 10% అనేది నిర్ణయించాడు. ఎవరి కోసం నిర్ణయించాడు? అక్కడే రాయబడింది, నా నివాసమునకు. మందిరం అనేది దేవుని నివాసం. మందిరం అనేది దేవుడు ఉండే స్థలం. ఈ స్థలాన్ని దేవుడు కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడు. ఈ స్థలానికి స్థలం కోసం మనం ఏదైనా స్థలం కొంటే ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకున్నాం కదా. ఏమని నిర్ణయాలు తీసుకుంటాం? లోన్ తీసుకుంటాం. ఎందుకు? ఆ స్థలంలో ఒక మంచి ఇల్లు కట్టాలి. అంతేకాదు మనకు వచ్చే సంపాదనలో కొంత అమౌంట్ ప్రక్కన పెట్టేస్తాం. ఎందుకని? ఆ స్థలాన్ని మంచిగా కట్టుకోవాలి. దేవుడు కూడా కట్టుకోవద్దా? దేవుడు ఎలా చేస్తాడు తెలుసా? మనకి ఆశీర్వాదం ఇస్తున్నాడు, మళ్ళీ అడుగుతున్నాడు. ఎందుకు అడుగుతాడు తెలుసా? ఆయన తన నివాసమునకై నిర్ణయించుకున్నాడు. నేను ఎలా చేద్దాం, అలా చేద్దాం. ఆయన నిర్ణయించుకుంటే మరి మనం ఎందుకు తృణీకరించాలి? మనం ఎందుకు దాచేయాలి? మనం ఎందుకు దాన్ని విత్హోల్డ్ చేయాలి? We should not withhold. We should give to God generously. దేవునికి మనం అలాగే, దేవుడు మనకి ధారాళంగా ఇచ్చినప్పుడు మనము కూడా దేవునికి ఎలా ఇవ్వాలి? అదే హృదయముతో దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానంట ఆయన ప్రేమిస్తాడు. నమ్మిన వారు గట్టిగా దేవునికి స్తోత్రము చేద్దామా? చదవండి ఇంకా 29వ వచనం. నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరు ఎలా తృణీకరిస్తున్నారు? మిమ్మును క్రొవ్వబెట్టుకొనుటకై నా జనులకు ఇశ్రాయేలీయులు చేయు నైవేద్యములలో శ్రేష్ఠ భాగములను పట్టుకొనుచు నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు. గమనించారా? బాగా చెప్తాను, ఈ మాట చెప్తాను వినండి.
మనకు వచ్చే అమౌంట్ ఉంటుంది కదా, ఒక 10,000 వచ్చింది అనుకోండి, 10,000 వచ్చింది. 10,000లో దేవునికి ఇవ్వాల్సింది 1,000 రూపాయలు దేవునికి ఇవ్వాలి. కానీ ఆ 1,000 రూపాయలు తీసుకెళ్ళి నీ కొడుకు చేతిలో పెట్టి నీకు కావాల్సింది కొనుక్కో అని చెప్పే తల్లిదండ్రుల గురించి ఈ మాట రాయబడింది. ఈ ఏలి అనే వ్యక్తి దేవునికి చెందాల్సిన ఆ బలిని, ఆ నైవేద్యములను అలా తీసుకెళ్ళిపోయి కుమారుని చేతికి పడుతున్నాడంట. నాకంటే నీవు నీ కుమారులను గొప్ప చేస్తున్నావు. ఎంతమంది మనము కూడా దేవునికి చెందాల్సింది ఇవ్వకుండా ఎన్నిసార్లు మనము మన బిడ్డలను లేదా మన కుటుంబాలను, మన గుళ్ళను పోషించుకుంటున్నామో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవునికి ఇవ్వాల్సింది మనము ఖచ్చితంగా ఇచ్చినప్పుడు దేవుడే అన్నాడు, ఇదిగో నా మందిరములో ఆహారం వండినట్లు 10వ భాగం అంతా నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి అన్నాడు. మనం ఎవరికి ఇస్తామో తెలుసా? దేవునికి ఇస్తున్నాం. దేవునిదే మనం ఇస్తున్నాం. మరి ఇంకా మనం దాని గురించి ఆలోచన చేయడానికి వీలేదు. ఒకసారి ఈ వీడియో చిన్న చూద్దాము, తర్వాత మన వాక్యానికి వెళ్తాం. ఒకసారి ఈ చిన్న వీడియోలో ఒక క్లిప్ ఉంటుంది, అందులో అది చూడటం ఒకసారి. సౌండ్ లేకపోయినా పర్వాలేదు, అది దాంట్లో సౌండ్ అవసరం లేదు, జస్ట్ మీరు ప్లే చేసేయండి. ఓకే, ఈ పిక్చర్ చూసినట్లయితే టైటిల్ గురించి ఒక చిన్న వీడియో, చాలా ఈజీగా మీకు అర్థం అవ్వడానికి. ఒకసారి స్టాప్ చేయండి, ఇదే ఒక్క నిమిషం. ఓకే, వెనక్కి పెట్టండి చిన్నది ఆ వీడియోలో. ఒకసారి పిక్చర్ చూడండి, చిన్నది వెనక్కి. అది ప్లే చేస్తే అవుతుంది, అప్పుడు ఆపండి. ఓకే, మళ్ళీ మొదటికి వెళ్ళింది. ఓకే, ఆ వీడియో ఏం చెప్తుందంటే, సమస్తము కూడా దేవుడిది. దేవుడు మనకి ఉద్యోగాలు ఇస్తున్నాడు, దేవుడు మనకి ఈవులు ఇస్తున్నాడు, వాటిలో ఒక్కటి మాత్రమే దేవుడు అడుగుతున్నాడు. ఓకే, ఇప్పుడు దేవుడు మనకి ఫలాలు ఇచ్చాడు, అందులో దేవుడు ఎన్ని అడుగుతున్నాడు? ఒక్కటే అడుగుతున్నాడు. అంతేకాదు ఇక్కడ ఓకే, ఇంకా ముందుగా ఈ పిక్చర్ చూడండి, డోంట్ స్టాప్, అలాగే వచ్చేసేయండి. మనకి చాలా అవసరతలు ఉన్నాయి, గమనించారా? అందులో ఎక్కడైనా టైట్ ఇన్సర్ట్ చేద్దాం అవుతుందా చూడండి ఒకసారి, అవటం లేదు. అదే దేవునికి మొట్టమొదటి ఇచ్చి తర్వాత మనం ఇస్తే అవన్నిటికీ కూడా సఫిషియెంట్గా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. స్టార్టింగ్ లో ఇవ్వకుండా ఆ వీడియోలు చేసినప్పుడు టైట్ అనేది అంటే దేవునికి ముందు ఇవ్వకుండా అన్ని చేసిన తర్వాత లాస్ట్ ఇద్దామంటే మిగలదు. దేవునికి ఇవ్వడానికి మిగలదు. ప్రభా, ఈ నెల నీకు ఇవ్వలేకపోతున్నాను ప్రభా, ఎందుకంటే నా ఖర్చులు చాలా ఉన్నాయి, నేను ఇవ్వలేదు, నన్ను క్షమించండి అని తేలిగ్గా చెప్పేయడం చాలా ఈజీ. కానీ నెక్స్ట్ మంత్ దేవుడు మనల్ని కరుణించాలి అంటే ప్రతి నెల కూడా మొదటిది దేవుడికి ఇచ్చే, మిగతాదంతా
అంతా కూడా ఆ దేవుడే పరిశుద్ధపరుస్తాడు. గట్టిగా దేవునికి స్తోత్రము చెప్తామా? ఎందుకంటే తన కుమారుడైన యేసు ప్రభుని మన కొరకు ఇచ్చినప్పుడు ఆయన దాచుకోలేదు. తండ్రి అయిన దేవుడు, ఇదిగో నీవు వెళ్ళిన తర్వాత నీ రక్తంలో కొంచెమే వారి కొరకు ఇచ్చేసే, కొంచెము చాలు, వారందరూ కూడా పరిశుద్ధులైపోతారు అనలేదు. పూర్తిగా మన కోసం బలి అర్పించుకున్నాడు. కానీ మన అంతా అడగలేదు కదా దేవుడు. మీరంతా అంతా నాకు ఇచ్చేసానని ఏనాడు కూడా మనం అడగలేదు. అన్నాడు ఆయన, ఇదిగో నీకొచ్చిన దాంట్లో 10వ భాగము నా మందిరపు నిధులకి తీసుకుని రండి. దేవుడేమో తన కుమారుని పంపించినప్పుడు పూర్తిగా సిలువలో ఆ రక్తమంతా కూడా నీ కొరకు నా కొరకు ఆయన ప్రవహింపజేశాడు. కానీ మన దగ్గరికి వచ్చేసరికి ఆయన అంటున్నాడు, అంత వద్దయా, నువ్వు ఉంచుకో, 90% ఉంచుకో, ఒక్క 10% నాకు ఇవ్వు. ఒకసారంట ఒక పాస్టర్ గారి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు. వచ్చి, పాస్టర్ గారు నా గురించి ప్రార్థన చేయండి అన్నాడు. ఏమైంది అంటే, నేను టైత్ మానేద్దాం అనుకున్నాను పాస్టర్ గారు అన్నాడు. ఇదేంటి, టైత్ ఇవ్వాలి అని తీర్మానం తీసుకుంటారు కదా, టైత్ మానేద్దాం అంటున్నాడు ఈ వ్యక్తి అని ఆ వ్యక్తిని అడిగాడండి. ఏమైంది అసలు, ఏంటి ప్రాబ్లం అంటే, అయ్యా నాకు 10,000 రూపాయలు జీతం వచ్చేది స్టార్టింగ్లో, అప్పుడు నేను 1000 రూపాయలు తీసేవాడిని. మంచిదే. తర్వాత 1 సంవత్సరం తర్వాత నాకు దేవుడు దాన్ని పెంచి 1,00,000 రూపాయలు జీతం వచ్చేది. ఎంతంట? 1,00,000 రూపాయలు. 1,00,000 రూపాయల జీతంలో 10,000 రూపాయలు ఇచ్చేవాడిని. మంచిదే, అది కూడా అన్నాడు. 3వ సంవత్సరం వచ్చిందయ్యా, దేవుడు నా జీతాన్ని ఇంకా అధికం చేశాడు, 10 లక్షల జీతం రావడం మొదలుపెట్టింది. ఓకే, అయితే 1,00,000 రూపాయలు ఇవ్వడం చాలా కష్టంగా ఉంది అన్న. ఎంతంట? 1,00,000 రూపాయలు చాలా కష్టంగా ఉంది, నేను అది ఇవ్వలేకపోతున్నాను, అది తీసేసరికి నాకున్నంత ఒక బరువులాగా ఉంది, ఏం చేయాలి అర్థం కావట్లేదు, నేను టైట్ మానేద్దాం అనుకుంటున్నాను, మీరు నా గురించి ప్రార్థన చేయండి అన్న. సరే, ఖచ్చితంగా ప్రార్థన చేస్తానని చెప్పి ప్రార్థన చేశాడు. ప్రభువా, ఈ వ్యక్తి యొక్క జీతము మళ్ళా 10,000 చేయండి ప్రభువా అని ప్రార్థించాడంట. ఏమని ప్రార్థించాడు అంటే, మళ్ళా ఇవ్వలేకపోతున్నాడు కదా, మళ్ళీ ఇవ్వాలంటే ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఎన్నిసార్లు మన జీవితంలో కూడా జరగలేదండి. దేవునికి ఇచ్చినంత కాలము మన జీవితంలో అభివృద్ధి అది పెరుగుతూనే ఉంది. ఎప్పుడైతే ఇవ్వడం కష్టమైపోయిందో, ఇస్తున్నాం, ఇవ్వట్లేదు అంటలేదు, ఇస్తున్నాం, కానీ ఎలా ఇస్తాం తెలుసా? దిగబట్టుకొని సంతోషం లేకుండా పై చేయాలా? ఎన్నిసార్లు మనం అనుకోలేదు. ఒకవేళ ఆ డబ్బులు కూడా మనం ఏం చేస్తాం? సగం చేస్తూ కొంతమంది పేదలకి, కొంతమంది సేవకులకి, ఆ తర్వాత మిగిలింది ఎందులో 10% మళ్ళీ 10% మళ్ళా సగాలు చేసి దేవుని మందిరం కోసం ఇంత, దేవుని సేవకుల కోసం ఇంత, బీదల కోసం ఇంత, ఇందులో 10% అంత రాంగ్ చేస్తున్నామో తెలుసా? నా బంగారమును, నా వెండిని మీరేం చేస్తున్నారు? పట్టుకెళ్ళిపోతున్నారు. ఈరోజు ఎంతమంది మనము దేవుడికి ఇవ్వాల్సింది ఇవ్వకుండా మనము తప్పించుకుంటున్నామో, దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తారంట? తీర్పు తీరుస్తాడు. ఇద్దామా? దేవుడికి చెందాల్సింది మనం ఏం చేయాలి? ఆయనకు ఇచ్చి. 3వది, దేవుడు వేటిని తీర్పు తీర్చబోతున్నాడు. వాట్ గాడ్ ఈస్ జడ్జింగ్ ఫర్. దేవుడు దేన్ని మనకి తీర్పు తీర్చబోతున్నాడంటే, ఆయన తీర్పు తీర్చేది మొట్టమొదటిది గత వారం మనం నేర్చుకున్నాము. ఏంటి మనం నేర్చుకున్నాము? మన జీవితంలో ఎవరిని ఏ విధంగా చూస్తున్నామో ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు. రెండవదిగా, దేవుడికి ఇవ్వాల్సింది మనం ఇవ్వకుండా దొంగిలిస్తున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు. సమయాన్ని దేవునికి ఇవ్వాలి, ధనమును దేవునికి ఇవ్వాలి, తలాంతులను దేవునికి ఇవ్వాలి. 3వది, దేవుడు వేటిని తీర్పు తీర్చబోతున్నాడు తెలుసా? ప్రైడ్ అండ్ సెల్ఫ్ ఎగ్జాల్టేషన్, అనగా గర్వము మరియు స్వయం హెచ్చించుకొనుట. చదవండి, జోయల్ చాప్టర్ 3 వర్స్ నంబర్ 9 to 13. యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 9 నుండి 13 వరకు అంత చదవద్దు, కానీ ఒక్క 13 వచనం మాత్రమే చదివితే చాలండి. జోయల్ చాప్టర్ 3 వర్స్ నంబర్ 13 చదవండి ఇప్పుడు. పైరు ముదిరినది, కొడవలి పెట్టి కోయుడి, గానుగా నిండి ఉన్నది, తొట్లు పొర్లి పారుచున్నవి, జనుల దోషము అత్యధికమాయెను, మీరు దిగిరండి. మీరు దిగిరండి అంటే, దిగిరండి అన్నాడంటే ఒకసారి ఆలోచిద్దాం. ఇంగ్లీష్లో ఉంది,
Put in the cycle, for the harvest is ripe. Come, tread the gospel grapes, for the wine press is full. The vats overflow, for the wickedness of the people is great. పైరు ముదిరినది, కొడవలు పెట్టి కోయుడి, గానుగ నిండి ఉన్నది, తొట్లు పొల్లి పారుచున్నవి, జనుల దోషము అత్యధికమైపోయింది, మీరు దిగిరండి. గర్వం ఉన్న వ్యక్తి ఎక్కడున్నాడు చెప్పమంటారా? గర్వంలో ఉన్న వ్యక్తి ఎక్కడున్నాడు? పైన ఉంటాడు, హెచ్చించుకునే స్థితిలో ఉంటాడు. ఇప్పుడు దేవుడు అంటాడు, దిగిరా దిగిరా. చక్కయ్య ఒక చెట్టు మీదకి ఎక్కాడు. ఎవరిని చూడడానికి? యేసయ్యను చూడడానికి. ప్రభు అన్నారు, నన్ను చూడాలంటే పైనుండి కాదు, నువ్వు కిందకి రావాలి. కిందకు వస్తేనే నేను నీకు కనబడతాను. పైన ఉండి నువ్వు చూడాలని అనుకుంటున్నావు, చక్కయ్య త్వరగా దిగు, త్వరగా దిగు. ఇది కాదు నువ్వు ఉండాల్సిన స్థలం. దింపేశాడు ఆయన. ఎవరైతే హెచ్చించుకుంటారో వారు ఏమవుతారంట? తగ్గించబడతారు. ఎవరైతే తగ్గించుకుంటారో రా, నువ్వు రా, పైకి రా అని దేవుడే పైన నిలబెడతాడు. దేవునికి స్తోత్రం చెప్తామా? సెల్ఫ్ ఎగ్జాల్టేషన్ అంటే తను తాను హెచ్చించుకోవడం, గర్వము, వీటిని ఖచ్చితంగా ఏం చేస్తాడు దేవుడు? తీర్పు తీరుస్తాడు, తీర్పు తీరుస్తాడు. చూడండి, దేవుని యొక్క లాంగ్వేజ్ ఆఫ్ డివైన్ జడ్జ్మెంట్ చూద్దాం. దైవిక తీర్పు భాష. దేవుడు ఒక భాషతో మాట్లాడుతున్నాడు మనతో. ఇట్స్ ఎ లాంగ్వేజ్ ఆఫ్ డివైన్ జడ్జ్మెంట్. దైవికమైన భాష ఏంటి తెలుసా? మొట్టమొదటిది పైరు ముదిరినది అన్నాడు. ద హార్వెస్ట్ ఈజ్ రైట్. మనము ఎవరినైనా ఎక్కిరించినప్పుడు, ఆ వ్యక్తి గురించి మాట్లాడుతున్నప్పుడు వీడికి బాగా ముదిరింది అంటాం. వినాలి మాట ఏంటంట? వీడికి బాగా. దేవుడు కూడా ఏ భాష మాట్లాడుతాడో గమనించండి. పైరు బాగా ముదిరింది అన్నాడు. అంతే, బాగా ముదిరింది అన్నాడు. అంటే ముదిరింది దేనికోసం వచ్చింది తెలుసా? అది మన జీవితంలో కూడా అంతే. మనము కూడా బాగా ముదిరింది అనుకోండి, పాపం బాగా ముదిరింది అనుకోండి, గర్వం బాగా ముదిరింది అనుకోండి, దేవుడు ఏం చేస్తాడు తెలుసా? అదే రెండో, ద హార్వెస్ట్ ఈజ్ రైప్. పైరు ముదిరినది. రెండో మాట అంటున్నాడు, గానుగా నిండి ఉన్నది. నెక్స్ట్, ద వైన్ ప్రెస్ ఈజ్ ఫుల్. అంటే గానుగా నిండి ఉన్నది. గానుగా అంటే దేవుని కోపం నిండిపోయింది. ద గానుగా నిండి, ద వైన్ ప్రెస్ ఇస్ ఫుల్ అనగా గానుగ నిండిపోయింది. ఏ గానుగ అయింది తెలుసా? దేవుని యొక్క కోపం అనే గానుగ నిండిపోయింది. వైన్ ప్రెస్ అంటే దేవుని యొక్క ద్రాక్షల గానుగ, అందులో నిండిపోయింది. అలాగా ఎంత కోపంతో ఉన్నాడు తెలుసా? మన జీవితంలో మనల్ని మనం తగ్గించుకునే స్థితిలోనే ఉండాలి తప్ప హెచ్చించుకునే స్థితిలో ఎవరి దగ్గర ఉండడానికి వీళ్ళే. తగ్గించుకోవాలి. ఇదిగో దేవుడు నాతో కూడా మాట్లాడతాడు. తగ్గించుకున్నాడు మోషే. మోషేతోనే మాట్లాడతాడా? మాతో కూడా దేవుడు మాట్లాడతాడు అన్నాడు. ముగ్గురు వ్యక్తులు, దాతాను, కోరాహు, అబీరాములు. మోషే సాగిలి పడిపోయాడంట వాళ్ళ దగ్గర. అయ్యా ఏమన్నదయ్యా మోషే? కానీ దేవుడు అన్నాడు, నేను మోషేతోనే మాట్లాడతాను కదా, ఇంకెవరితో మాట్లాడు కదా అన్నాడు ఆయన. కానీ వాళ్ళు అన్నారు, దేవుడు మాతో కూడా మాట్లాడుతున్నాడు. మోషే వాళ్ళు ఏమనలేదు, తగ్గించుకున్నాడు, సాష్టాంగ పెట్టేశాడు, నమస్కారం పెట్టేశాడు. మన జీవితంలో సెల్ఫ్ ఎగ్జాల్టేషన్, తనను తాను హెచ్చించుకోవడం ఎక్కువైపోయిన ఈ రోజుల్లో. దేవుని యొక్క వాక్యం వింటున్న తర్వాత కూడా ఇంకా నేను హెచ్చించుకుంటే దేవుని యొక్క గానుగ నిండిపోతుంది. గమనించుకుందాం. తను తాను హెచ్చించుకున్న వాడు ఏం చేస్తాడంట? తగ్గించబడతాడంట. ఎవరు తగ్గిస్తారు? దేవుడే. మూడవదిగా పైరు ముదిరింది అన్నాడు, గానుగ నిండి ఉన్నది అన్నాడు. దేవుని యొక్క కోపం నిండిపోతే ఏమొస్తుంది మన మీదకి? తొట్లు పొల్లి పారుచున్నవి. అంటే ద వ్యాట్స్ ఓవర్ఫ్లో అనగా దేవుని యొక్క తీర్పు ప్రవాహము వలె మీదకి రాబోతుంది. ఏంటంట? దేవుని తీర్పు, గాడ్స్ జడ్జిమెంట్. ఈ మూడు కూడా దేవుని యొక్క భాషతో మాట్లాడుతున్నాడు. ఒకటి పైరు ముదిరినది అనగా ప్రైడ్, గర్వం. గర్వం బాగా ముదిరింది. అయితే దేవుని కోపం, గాడ్స్ వ్రాత్,
గానుగ నిండిపోయింది. దేవుని కోపము ఆయన రగులుకుంటూ ఉంది. ఆయన భయంకరమైన ఉగ్రత కలిగిన వాడిగా ఉన్నాడు. ఎందుకో తెలుసా? మనము గర్వముతో ఉన్నప్పుడు. అయితే ఆయన జడ్జిమెంట్ ప్రవాహం వలె ప్రవహిస్తుంది అని మరొకసారి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎంతమంది మనము ఆ యొక్క ఆలోచన, గర్వపు ఆలోచన ఉండడానికి వీల్లేదు. గర్వపు ఆలోచన. కీర్తన గ్రంథంలో దేవుడు ఒక మాట మాట్లాడతాడు. చదవండి ఒకసారి. 76వ కీర్తన కొద్దాం ఒకసారి. సామ్ నంబర్ 76. సామ్ నంబర్ 76 వర్స్ నంబర్ 4. 75 వర్స్ నంబర్ 4. కీర్తన గ్రంథం 75 4వ వచనం చదవండి ఒకసారి. అహంకారులై ఉండకుడి అని అహంకారులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి, పొగరు పట్టిన మాటలు ఆడకుడి అని భక్తిహీనులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. 7వ వచనం కొద్దామా. దేవుడే తీర్పు తీర్చువాడు. ఆయన ఒకరి తగ్గించును, ఒకరి హెచ్చించును. యెహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది. చాలండి. దేవుడు ఒక వ్యక్తిని హెచ్చిస్తాడంట, ఒక వ్యక్తిని తగ్గిస్తాడంట. అది ఆయన పని. నన్ను ఎందుకు తగ్గించావు, నన్ను ఎందుకు హెచ్చించావు అని అడిగే హక్కు ఎవరికి లేదు. ఆయన ఎందుకు అలాగా ఒకరినేమో తగ్గిస్తాడు, ఒకరినేమో హెచ్చిస్తాడు? ఆయన ఏమైనా పక్షపాతము కలిగిన వ్యక్తి? ఈజ్ ఏ పార్షియల్ గాడ్? కాదు. ఎప్పటికీ ఆయన పక్షపాతము చూపించే దేవుడు కాదు. ఆయన చూపు మన మీద ఎలా ఉందంటే మన ప్రవర్తన మీద ఆధారపడి ఉంది. ఎత్తుగా కొమ్ము ఎత్తొద్దు, పొగరు పట్టిన మాటలు ఆడవద్దు అని నేను ఆజ్ఞయిస్తున్నాను. ఎందుకో తెలుసా? నా దగ్గర ఒక పాత్ర ఉంది. మీరు మాట్లాడినప్పుడల్లా, పొగరు పట్టిన మాట్లాడినప్పుడల్లా ఈ పాత్ర నిండిపోతుంది అన్నాడు ఆయన. ఏ పాత్ర అది? గానుగ, వైప్రస్. మీరు మాట్లాడిన ప్రతి మాట కూడా దేవునికి కోపం పుట్టించినప్పుడల్లా ఆ పాత్ర నిండిపోతుంది. చూస్తున్నాడు. ఒక్కసారిగా పాత్ర నిండిపోతే ప్రవాహం వలె. అక్కడ రాయబడిన మాటలు 8వ వచనంలో రాయబడింది. యెహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది, అందులో ద్రాక్షరసము పొంగుచున్నది, అది సంభారముతో నిండి ఉన్నది. ఆయన దానిలోని పోయించున్నాడు. భూమి మీద ఉన్న భక్తిహీనులందరూ మట్టితో కూడా దాన్ని పీల్చి మృంగివేయవలెను. దాన్ని మనకు తాగిస్తాడంట. ఆ యొక్క పోయబడిన ఆ యొక్క ద్రాక్షరసం అనే తీర్పు మనం తాగాలి. మనమే తాగకపోతే నోరు తెరిచి మరి ఆయన పిలిచి మృంగివేయాలి అని మాట్లాడుతున్నాడు. ఆయనే దానిలోంది పోయించున్నాడు. ఎవరు పోస్తున్నారంట? ఆయనే దానిలోంది పోయించున్నాడు. క్షణాలు చేద్దాం. ఈ భాష అంతా కూడా దేవుని యొక్క తీర్పు భాష అండి. ఇట్స్ ఎ లాంగ్వేజ్ ఆఫ్ డివైన్ జడ్జ్మెంట్. దేవుని యొక్క తీర్పు ఎలా ఉంటుందంటే తెలుసా? పైన ముదిరితే ఆయన గానుగ నిండిపోతుంది. ఆయన గానుగ నిండిపోతే తొట్లు పొర్లి పారుతాయి. దేవుని యొక్క తీర్పు ప్రవాహము వలె మీదకి వస్తుంది. కొమ్ము ఎత్తొద్దు, ఎత్తుగా కొమ్ము ఎత్తొద్దు, పొగరు పట్టిన మాటలు ఆడవద్దు. దయచేసి దేవుడు వింటున్నాడు, దేవుడు ఆలపిస్తున్నాడు. నాలుగవది దేవుడు వేటిని తీర్పు తీర్చబోచున్నాడు. 4వ దానికి వెళ్ళిపోతాము. 4వది వచ్చేసరికి అన్రిపెంటెంట్ వికెట్నెస్ అట్ ద డే ఆఫ్ ద లార్డ్, అనగా పశ్చాత్తాపము లేని దుష్టత్వము. అన్రిపెంటెంట్ వికెట్నెస్ అట్ ద డే ఆఫ్ ద లార్డ్, పశ్చాత్తాపము లేని దుష్టత్వము. చదవండి. యోవేలు గ్రంథం 3వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. ద బుక్ ఆఫ్ జోయల్ చాప్టర్ 3 వర్స్ నంబర్ 14 చదవండి. ఇప్పుడు తీర్పు తీర్చు లోయలో రావలసిన యెహోవా దినము వచ్చేనది. తీర్పుకై జనులు గుంపులుగా కూడి ఉన్నారు. సూర్య చంద్రులు తేజోహీనులైరి, నక్షత్రముల కాంతి తప్పిపోయేను. ఒకసారి ఆగుదాం. ఇది 4వ తీర్పు.
అన్రిపెంటెడ్ వికెట్నెస్ అంటే పశ్చాత్తాపము లేని దుష్టత్వము. పశ్చాత్తాపం లేదు, పేరుకు మాత్రము నేను మారాను అంటారు, కానీ పశ్చాత్తాపము ఉండదు. అన్రిపెంటెడ్ వికెట్నెస్ అంటే పశ్చాత్తాపం లేని ఆ యొక్క దుష్టత్వం. 14 వచనం ఉంది, తీర్పు తీర్చు లోయలో రావలసిన యెహోవా దినము వచ్చే ఉన్నది, తీర్పుకై జనులు ఎలాగన్నారు తెలుసా? గుంపులు గుంపులుగా కూడి ఉన్నారు. గుంపులు గుంపులుగా కూడి ఉన్నారు. ఎప్పుడంటే గుంపులు గుంపులుగా కూడుతా చెప్పండి ఒకసారి. తెలుసా? ప్రతి మాట కూడా మనం చాలా లోతుగా ధ్యానం చేయాలి. గుంపులు గుంపులుగా కూడి ఉన్నారు అని ఉంది కదా అక్కడ. గుంపులు గుంపులుగా ఎప్పుడు కూడుకుంటారు? ఎక్కడైనా యాక్సిడెంట్ అయినప్పుడు కదా. ఇంకా వివాహంలో గుంపులు గుంపులు ఉంటారా? గుంపులు గుంపులుగా వివాహం చూడడానికి గుంపులు గుంపులు ఒకేసారి వచ్చినట్టుగా. ఓకే, ఇంకా బైబిల్ ఒక మాట ఉంది, యేసు ప్రభు అంట ఆయన ఒక కోనే దగ్గరికి వెళ్ళాడు. ఆ కోనే పేరు బెతెస్దా అనే కోనే. ఆ చుట్టూ కూడా రోగగ్రస్తులందరూ కూడా ఎలా పడిన తెలుసా? గుంపులు గుంపులుగా పడి ఉండిరి అనే మాట ఉంటుంది అక్కడ. ఈ మాటని నేను ధ్యానం చేస్తున్నాను. ప్రభు ఏంటిది అంటే, పశ్చాత్తాపము లేని వ్యక్తులు గుంపులు గుంపులుగా వారు ఎలా ఉంటారంటే, ఆ యొక్క బెతెస్దా కోనేరు చుట్టూ కూడా గుట్టివారు ఓచకాలు చేతి మధ్యలో ఒక మంచివాడు ఒకడు కూడా లేడు. అందరూ కూడా ఏదో ఒక రోగముతో పడిపోయి కృంగిపోయిన వారే. దేవుని యొక్క తీర్పు కూడా వారి గురించే కాల్చుకుంది. ఎవరైతే పడిపోయారో, పశ్చాత్తాపము లేకుండా పడిపోయావా? దేవుడు అడుగుతున్నాడు, నీతిమంతులు పడినా ఎన్నిసార్లు పడినాట? 7 మార్లు పడినా మరలా తిరిగి లేస్తాడు. లేవకుండా పడిపోయినావంటే యు హ్యావ్ నో రిపెంటెన్స్ ఇన్ యువర్ హార్ట్. నీ జీవితంలో పశ్చాత్తాపం అనేది లేదు. పశ్చాత్తాపం అనేది లేదు. అక్కడ మాట రాయబడింది 15 వచనం, సూర్య చంద్రులు తేజోహీనులైరి, నక్షత్రముల కాంతి తప్పిపోయేను. నక్షత్రం ఎందుకు? నక్షత్రం ఎవరు తెలుసా? ఎవరైతే బుద్ధిమంతులైతే యేసు ప్రభు వైపు ఎవరైతే తిప్పుతారో అనేకులను, వారికి ఒక పేరు పెట్టబడింది. వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశిస్తారండి. చదవండి, దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. ద బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 12 వర్స్ నంబర్ 3 చదువుకుందాం ఒకసారి. బుద్ధిమంతులైతే ఆకాశ మండలమందున్న జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. నీతి మార్గము అనుసరించుటకు నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించెదరు. అయితే అటువంటి నక్షత్రం యొక్క కాంతి ఏమైందంట? తప్పిపోయేను. ఇంతవరకు బాగానే ఉన్నావు కదా, ప్రభు కొరకే నువ్వు జీవిస్తున్నావు కదా, ఇప్పుడేమైంది అంటే కాంతి తప్పిపోయింది. గత సంవత్సరము నువ్వు బాగా ప్రార్థన చేస్తావు, గత సంవత్సరము నువ్వు బాగా ఉపవాసం ఉన్నావు, గత సంవత్సరము దేవుని కొరకే జీవించావు. మరి ఈ సంవత్సరం ఏమైంది? ఆ కాంతి తప్పిపోయింది. ఏ పశ్చాత్తాపము తొలగిపోయింది. పశ్చాత్తాపము లేకపోతే, పశ్చాత్తాపం అనేది ప్రతిరోజు పొందాల్సిన ఒక స్థితి అని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనం ఎవరం కూడా పర్ఫెక్ట్ కాదు, తప్పిపోయే మనం అందరం కూడా చీటికి మాటికి తప్పిపోయే ప్రజలు. అందుకే ప్రతిరోజు కూడా మనం పరిశీలన చేసుకొని, ప్రభువా నేను ఎక్కడైనా తప్పిపోయానా నాకు బయలుపరచు అని ప్రతిరోజు కూడా సరి చేసుకోవాల్సిన బాధ్యత నీది నాది. ఒక్కసారి బాప్తిజం తీసుకున్నాను, అంతా అయిపోయింది, ఇంక ఏమీ అవసరం లేదు అనుకోవడానికి వీలే. ప్రతిరోజు కాళ్ళు కడుక్కోవాలి. కాళ్ళు అంటే ఈ వాక్యం అనే నీటి చేత మనం ఏం చేసుకోవాలి తెలుసా? మన హృదయాలను యవనస్తులంట
దేని బట్టి తమ నడత శుద్ధిపరుచుకుంటారు? నీ వాక్యాన్ని బట్టి జాగ్రత్తగా చూసుకొని చదివి. అంటే ప్రతిరోజు వాక్యం ద్వారా బలపరచబడాలి. ఈరోజు ఈ మాటలు విన్నాం, పశ్చాత్తాపం. అవును, ఇంటికి వెళ్ళిన తర్వాత ఏ విషయంలో ఎదురు తప్పిపోయావు ప్రభువా, ఆ విషయం తప్పిపోయాను ప్రభువా, నన్ను క్షమించండి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. రాత్రి గృహానికి వెళ్ళాం మేము, నేను నా భార్య. ఒక ఫ్యామిలీ దర్శించడానికి వెళ్ళాం. అక్కడ ఆ గోపాలపట్నం దగ్గర ఆ సంఘంలో వెళ్ళిన తర్వాత ఆవిడ కొంత బలహీనతో ఉన్నారు, మంచం మీదే ఉన్నారు, చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రార్థన చేయడానికి వెళ్ళాం. నాకెందుకో పరిశుద్ధాత్మను ప్రేరేపించినప్పుడు నేను చాలా విషయాలు చెప్పాను. పశ్చాత్తాపడాలి. ఏ విషయంలో అయితే మనము రాంగ్గా ఉన్నామో దేవుడు బయలుపరిచిన తర్వాత ఖచ్చితంగా ఏం చేయాలి? పశ్చాత్తాపడాలి అని నేను వారితో మాట్లాడాను. చాలాసేపు మాట్లాడాను. ఆ మాటలు ఆల్మోస్ట్ 2 అవర్స్ కంటిన్యూగా మాట్లాడుతూనే ఉన్నాను. టైం అయిపోతూనే ఉంది. టైం కూడా చూడలేదు. 8 o'clockకి మేము అక్కడికి వెళ్ళాము. 10 o'clock అయిపోయింది వాళ్ళతో మాట్లాడేసరికి. చాలాసేపు మాట్లాడిన తర్వాత చెప్పాను ఒకే ఒక మాట, అమ్మా పశ్చాత్తాపడితేనే దేవుడు కార్యం చేస్తాడు. పశ్చాత్తాపం లేకపోతే దేవుడు ఏం కార్యం చేయదు. మీరు పశ్చాత్తాపడండి, అడగండి ప్రభుని. ఏ విషయంలో తప్పిపోయామో దీనికి వాక్యం తెలియజేస్తుంది. ప్రభు యొక్క రొట్టె విషయంలో కానీ, ప్రభు యొక్క ద్రాక్షరసం విషయంలో కానీ, ప్రభు యొక్క శరీరము కానీ, ప్రభు యొక్క ద్రాక్షరసం అంటే రక్త విషయంలో కానీ మనము యోగ్యులుగా ఉండకుండా అయోగ్యత కలిగి ఉంటే ఖచ్చితంగా ఏమొస్తుంది మన మీద? శాపం. నేను చాలాసేపు మాట్లాడాను, అడిగాను. పశ్చాత్తాపడితేనే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఒకవేళ మీరు పశ్చాత్తాపడకపోతే దేవుడు ఆ హృదయాన్ని ఏమని పిలుస్తాడు తెలుసా? దుష్టత్వము అని పిలుస్తున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న మనము ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడి, అవును ప్రభువా, నీ వస్తువుల్ని దొంగిలించాను ప్రభువా, నన్ను క్షమించండి, నేను మరలా వాటి జోలికి వెళ్ళను. పశ్చాత్తాపడి ప్రభువా, నిజమే సేవకుడు మాట్లాడుతున్నప్పుడు గర్వం పోలే ప్రవర్తించాను, నేను చాలా పొగరు పట్టిన మాటలు మాట్లాడాను, నన్ను క్షమించండి అని పశ్చాత్తాపడ్డం. ఇది చేయకపోతే ఒకరోజు రాబోతుంది, గుంపులుగా కూడబోతున్నాను. తీర్పు తీర్చడానికి ఆయన సిద్ధపడుతూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? నీ యొక్క కాంతి తప్పిపోయింది. ప్రభు కోసం బ్రతికే నీ బ్రతుకు తప్పిపోయింది. దేవుని కోసం బ్రతకాలి, కానీ నువ్వు బ్రతకకుండా లోకము కోసం బ్రతుకుతున్నా. నీ కాంతి తప్పిపోయింది. నక్షత్రముల యొక్క కాంతి ఏమైందంట? తప్పిపోయింది. ఎంతమంది మన జీవితాల్లో ప్రభు కోసం ప్రకాశించాల్సిన మనము తప్పిపోయి చీకట్లోకి వెళ్ళిపోయామో ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. 5వది, దేవుడు వేటిని తీర్పు తెచ్చబోతున్నాడు తెలుసా? 5వది, రక్తపాతము మరియు హింస, వైలెన్స్ అండ్ బ్లడ్ షెడ్. చదువుదాం ఒకసారి. ఇది ఆఖరి తీర్పు. యోవేలు గ్రంథం 3వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకుందాం. ద బుక్ ఆఫ్ జోయల్. చదవండి. ఐగుప్తీయులను ఎదోమీయులను యూదా వారి మీద బలత్కారము చేసి తమ దేశములలో నిర్దోషులకు వారికి ప్రాణహాని కలగజేసిరి గనుక ఐగుప్తు దేశం పాడగును, ఎదోము దేశము నిర్జనమైన ఎడారిగా ఉండును. జోయల్ chapter 3 verse number 19. Egypt will become a waste and Edom will become a desolate wilderness because of their violence against the children of Judah, in whose land they have shed innocent blood. అనగా రక్తము మరియు హింస, రక్తపాతం. దేవుడు అన్నాడు, దావీదు నువ్వు మందిరాన్ని కట్టడానికి వీలేదన్నాడు. అదేంటయ్యా, నాకు డిజైర్ ఉంది, నీ మందిరాన్ని కట్టాలి, అందుకే కదా ఇన్ని వస్తువులు దాచాను, బంగారం దాచాను, వెండి దాచాను, అనేకమైన ఇత్తడి అన్ని కూడా సమకూర్చాను. దేవుడు అన్నాడు, ఆ మందిరం కట్టడం చేత కాదన్నాడు. అదేంటి ప్రభువా? ఎందుకంటే నీ చేతులు రక్తముతో నిండాయి అన్నాడు. మీకు అర్థమవుతుంది మాట? దావీదు దేవుడు హృదయానుసారుడే. చూడండి, దేవుని ఆలోచన విధానం చూడండి. దేవుడు ఏది చెప్పాడో అది మనం చేయాలి, దేవుడు చెప్పండి చేయడానికి వీలేదు. దేవుడు ఆ దావీదు అంటున్నాడు, నా మందిరము కట్టడం నీ చేత కాదన్నాడు. అదేంటయ్యా, కట్టొద్దండి, కట్టకుండా ఉంటాను కదా, అసలు చేత కాదని ఇస్తావేంటి? నాకు చాలా బాధపడ్డాడు. సెలవిచ్చిన వాడు యెహోవా కదా, ఏమనుకున్నా. ఎందుకు అంటే
నీ చేతులు రక్తంతో నువ్వు చాలా మందిని ఏం చేసావు, నువ్వు చంపివేస్తావు. నువ్వు నా మందిరం కట్టదు, నీ కడుపున పుట్టిన కుమారుడు నా మందిరాన్ని కడతాడు. అది వేరే సబ్జెక్ట్, అందులోకి వెళ్ళటం లేదు. ఎందుకు కట్టొద్దన్నాడు, ఇవన్నీ విషయాలు ధ్యానం చేయడానికి సమయం లేదు. ఎందుకు కట్టొద్దన్నాడంటే ఒకటే, రక్తపాతం, హింస. దావీదు చాలా మంది శత్రువుల్ని మరి చంపి ఉన్నాడు, అనేక మందిని ఆ యొక్క రక్తపాతం జరిగింది. దేవుడు అన్నాడు, నా మందిరం కట్టడానికి నీవు సరైన వ్యక్తి కాదు. వెంటనే ఇట్లా చేస్తాను, సొలొమోను చేత మందిరం కట్టబడ్డాడు. ఇక్కడ రాయబడిన వాడు ఏంటంటే, ఐగుప్తీయులు, ఎదోమీయులు యూదా వారి మీద బలాత్కారము చేసి తమ తమ దేశములలో నిర్దోషులకు వారికి ఏం చేస్తున్నారంట, ప్రాణహాని కలగజేస్తూ ఉన్నారు. ఈ మాట చూడండి, ప్రాణహాని, వైలెన్స్. మనల్ని బట్టి ఎంతమంది జీవితాలు ఆల్రెడీ తెలియజేశాం. మనం ఏ విధంగా చూస్తున్నాం, హౌ వీఆర్ ట్రీటింగ్ అదర్ పీపుల్. వారిని నొప్పించే మాటలు, మన మాటలకి వారు ఏం చేస్తారో తెలుసా, కొంతమంది ఆత్మహత్య చేస్తున్నారు అనుకోండి, దేవుడు తీర్పు తీరుస్తాడు. ప్రాణహాని అంటే మన మాటలు ఎంత జాగ్రత్తగా ఉండాలి కదా. ఇతరులను నొప్పించిన ఆ మాటలు, నొప్పించిన మాటలు ఏమవుతాయో తెలుసా, ఎవరు సీరియస్గా తీసుకున్నారో తెలుసా, దేవుడు వింటూ ఉన్నాడు ఆ మాటలు. దేవుడు ఆ మాటల్ని వినబోతూ ఉన్నాడు. అంతేకాదు, దేవుడు వాటిని తీర్పు తీర్చబోతూ ఉన్నాడు. నా నిర్దోషులకు మీరేం చేశారంట, ప్రాణహాని కలగజేశారు. మీకు గుర్తుందా, మోషే ఒక 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 వివాహం చేసుకుంటాడు. ఆమె చాలా నల్లగా ఉంటుంది. ఆమె కూషు దేశపు స్త్రీ, నల్లగా ఉంటుంది, బాగా నల్లగా ఉన్న ఆమెను బట్టి ఈ మోషే యొక్క అక్క అంటే మిరియాము, మోషే యొక్క అన్న అహరోను ఇద్దరు కలిసి అహరోను దగ్గరికి వస్తారు, మోషే దగ్గరికి వస్తారు. వాళ్ళన్న మాటలు నిజంగా చెప్పాలంటే వేరే వ్యక్తి అయితే ఆ ఆత్మ చేసుకోవాలి. అన్ని మాట్లాడితే మోషే అంత సైలెంట్గా ఉన్నాడు తెలుసా, సాత్వికంగా ఉన్నాడు, ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాడు. అక్కడ మాట్లాడబడింది, దేవుడు ఆ మాట వినెను. నిర్దోషి అయిన మోషే మీద అనేకమైన చాడీలు చెప్పారు ఇద్దరు కలిసి. ఎవరు, మిరియాము, అహరోను. చెప్తే మోషే సైలెంట్గా ఏం మాట్లాడలే, అలాగే నిలబడ్డాడు. మార్తా యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నా సహోదరుని విడిచిపెట్టేసింది, ఆమెకు పరిచయం చెప్పొచ్చు కదా అంటే మరి ఎలా ఉంది తెలుసా, సైలెంట్గా ఉంది. నిర్దోషులైన ఆ ప్రజలకి ఎవరు లేరనుకోవద్దండి, దేవుడే ఉత్తరవాదిగా నిలుస్తున్నాడు. దేవుడికి స్తోత్రము చెప్తామా. ఒకవేళ కూర్చున్న నీవు కూడా నీ సహోదరులు ఎవరైనా నీకు ప్రాణహాని చేసేంత మాటలు మాట్లాడుతున్నారా, ఏం భయపడవద్దు. నీ పక్షాన నిలిచే ప్రభువారు తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చేద్దామా. ఒకవేళ అదే ప్లేస్ లో నువ్వు ఉంటే నీ పక్షాన ఉన్నాడు, అదే ప్లేస్ లో నువ్వు ఉంటే, మిరియాము అహరోను ఇద్దరు కలిసి మాట్లాడుతుంటే దేవుడు అన్నాడు, నీ ముగ్గురు రండి అన్నాడు. ముగ్గురు వచ్చాడు. నా మోషే అలాంటి వాడు కాదు, సాక్షి చెప్తున్నాడు, నా మోషే అలాంటి వాడు కాదు. మీరు పెళ్లి చేసుకున్న ఆమెను బట్టి తిడుతున్నారే, ఆ పెళ్లి చేసిందే నేను అన్నాడు ఆయన. ఎవరంట, గతని మాటలు. చాలా కుటుంబాల్లో వేదన, దుఃఖం, పెళ్లిని బట్టి, వచ్చే భార్యను బట్టి, వచ్చే అల్లుడిని బట్టి కదా. దేవుడు అన్నాడు, ఇదిగో ఆ మోసం చేసుకున్న అమ్మాయి ఎవరో కాదు, నేనే పంపించాను, నేనే చేశాను కదా. ఇప్పుడు నా మీద ఎందుకు మీరు మాట్లాడుతున్నాడు, విరోధంగా మాట్లాడుతున్నారు అని దేవుడు ప్రశ్నిస్తే ఆ స్పాట్లోనే మిరియాముకి ఆ భయంకరమైన కుష్ఠరోగం కలుగుతుంది. 7 రోజులు ఆ కుష్ఠవ్యాధితోనే ఉంటుంది. 7వ రోజు దేవుడు ఆమెను క్షమిస్తాడు, మరలా ఆమెను ప్రజలను చేర్చుకుంటాడు. మార్తతో అంటాడు యేసు ప్రభువు, మార్తా నీవు అనేకమైన పనులను గురించి విచారంతో ఉన్నావు, నువ్వు తొందరపడుతున్నావు, నువ్వు అవసరమైనది ఒక్కటే మరియ కోరుకుంది, మరియ దీవించబడుతుంది. నువ్వేంటి ఇలాగా నువ్వు అవచారంతో అంటే కృంగిపోతున్న స్థితిలో ఉన్నావు అని యేసు ప్రభువు మరియ పక్షాన మాట్లాడుతాడు. చూడండి, రక్తము మరియు హింస, రక్తపాతము మరియు హింస, వైలెన్స్ అనేది దేవునికి ఇష్టము కాదు. తీర్పు తీర్చివాడు ఎవరు చెప్పండి,
ఆ మాట కూడా చెప్పి నేను ముగిస్తాను. తీర్పు తీర్చుడు ఎవరు చెప్పండి? పగ తీర్చుడు ఎవరు పని అంట? చదవండి ఒకసారి రోమపత్రిక మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. రోమపత్రిక 12వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ రోమన్స్. రివెంజ్ ఈజ్ మైన్. చదవండి 12వ అధ్యాయం 19వ వచనం చదవండి. 19వ వచనం, ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది. ఉందా లేదా? సామెతల గ్రంథంలో ఈ మాట ఉందంటే పగ తీర్చుట నా పని, దేవుని ఉగ్రతకు చోటు ఇవ్వండి. మీరు దేవుడు తీర్పు తీరుస్తాడు, దేవుడు ఉగ్రత అనుగ్రహిస్తాడు. మనం ఎందుకు? మనం చేయవలసిన ఒకే ఒక పని, ఆయనకు అప్పగించాలి. శ్రమ ఆయనకు అప్పగించాలి, నింద ఆయనకు అప్పగించాలి. ఎవరైనా మనల్ని ఇబ్బంది పెడుతున్నారా? దేవునికి అప్పగించుకుందాం. మాట్లాడద్దు, మాట్లాడు, సైలెంట్ అయిపోండి. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. దేవునికి స్తోత్రము చెప్తామా? రక్తపాతము, హింస, ఒకవేళ మీరే ఆ చెడ్డ మాటలు పలికితే మీకు మీరే తీర్పు తీర్చుకుంటున్నారు. దేవుడు ప్రతి మాట వింటున్నాడండి. ఎలాంటి మాట్లాడుతున్నామని, ప్రాణహాని కలగజేసి మాట్లాడుతున్నామా? కలవచ్చున్నాం, కళ్ళు మూసుకుంటాం.